చిత్తూరు జిల్లాలో పురాతన విగ్రహాలు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. కుప్పం మండలం గొల్లపిల్లిలో ఈ విగ్రహాలను ధ్వంసం చేశారు. తమ గ్రామంలో టీడీపీకి ఎక్కువ మెజార్టీ వచ్చిందనే అక్కస్తో వైసీపీ వాళ్లే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో పురాతన విగ్రహాలు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. కుప్పం మండలం గొల్లపిల్లిలో ఈ విగ్రహాలను ధ్వంసం చేశారు. తమ గ్రామంలో టీడీపీకి ఎక్కువ మెజార్టీ వచ్చిందనే అక్కస్తో వైసీపీ వాళ్లే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. నాగలమ్మ గుడి ఉంది. ఇక్కడ వసనాడు గొల్లపల్లి రెండు ఊర్లలో దీనికి పవిత్రంగా పూజలు చేసుకుంటా ఉన్నాం. నైట్ అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో అల్లరి మూకలు వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. మరి ఎందుకు చేశారు, ఏం చేశారు అని అయితే ఇంకా అర్థమవడం లేదు. చాలా నాశనం చేసి పారేశారు. దీని మీద పోలీసు వారికి ఈరోజు ఫిర్యాదు చేయబోతున్నాం. ఎప్పుడు జరగలేదు, మా కక్షలు అయితే ఏం లేవు. రాజకీయంగా కానీ ఊర్లకు సంబంధించి కానీ ఎప్పుడైతే ఏం లేదు. మరి ఎందుకు చేశారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది వసనాడు చిన్న వసనాడు ఒకటి, ఇది నడుమూరుకు సంబంధించింది. అయినా మాకు ఎలాంటి ఒకరికొకరికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి గొడవలు కానీ ఎప్పుడు లేదు. చేసుకుంటా ఉన్నాం, చాలా పవిత్రంగా చూసుకుంటా ఉన్నాం. రాగి చెట్టు వేప చెట్టు కింద వచ్చిన దేవాలయం చాలా పవర్ఫుల్, చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఎప్పుడు జరగలేదు. మరి ఎందుకు జరిగింది అనేది తెలియాల్సి ఉంది. 30 సంవత్సరాల ముందు నుంచి ఉంది దాదాపుగా గుడి. చాలా పురాతనమైన దేవాలయం. ఇది కట్టుకున్నాము, మామూలుగా పూజలు చేసుకుంటా ఉన్నాము, కానీ ఎప్పుడు ఇలాగ లేదు. మరి ఈసారి ఇలా జరిగింది. అదే అల్లరి మూకలు ఎవరో చేశారని అనుకుంటా ఉన్నాము. ఇంకా దాని గురించి ఇంకా పోలీసు వారు విచారణ చేయాల్సి ఉంటుంది. చాలా కాలం నుంచి నాగలమ్మ గుడి ఉంది. ఇక్కడ వసనాడు గొల్లపల్లి రెండు ఊర్లలో దీనికి పవిత్రంగా పూజలు చేసుకుంటా ఉన్నాం. నైట్ అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో అల్లరి మూకలు వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. మరి ఎందుకు చేశారు, ఏం చేశారు అని అయితే ఇంకా అర్థమవడం లేదు. చాలా నాశనం చేసి పారేశారు. దీని మీద పోలీసు వారికి. చిత్తూరు జిల్లాలో పురాతన విగ్రహాల ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. కుప్పం మండలం గొల్లపిల్లిలో ఈ విగ్రహాలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, పురాతన విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కుప్పం మండలం గొల్లపల్లిలో స్థానికంగా గ్రామ దేవతలైనటువంటి విగ్రహాలను పగలగొట్టారు. దీనికి ప్రధానంగా పోలింగ్ అనంతరం జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో దీన్ని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ బూత్ లో, గొల్లపల్లి బూత్ లో మెజారిటీ ఊహించిన దానికన్నా ఎక్కువ రావడంతో ఆగ్రహం చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఈ పనికి పాల్పడి ఉంటారని మెజారిటీ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామ దేవతలుగా గత 40 ఏళ్లుగా కూడా గ్రామ దేవతలుగా ఇక్కడ వాళ్ళు పూజలు అందుకుంటున్నటువంటి గుడిలో అంటే ఈ విగ్రహాలను ధ్వంసం చేయడం వెనక గుప్త నిధులకు సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా కూడా దాడి చేసి ఉంటారనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. కానీ సహజంగా గ్రామ దేవతల విగ్రహాల కింద గుప్త నిధులు ఉంటాయనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయమైనటువంటి కక్షపూరిత వ్యవహారంలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు మద్యం మత్తులో చేశారా, కావాలని కక్ష కట్టి చేశారా అనే దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా పోలీసులకి విగ్రహాల ధ్వంసం అయినటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. అయితే దీనికి సంబంధించి గ్రామంలో నుంచి ఎవరు కూడా పారిపోకపోవడంతో ఎవరు చేసుకుంటారు, ఇది స్థానికుల పనేనా లేక బయట వ్యక్తుల పని అనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయం పోలీసు దర్యాప్తులో బయటపడుతుందని చెప్పి స్థానికులు భావిస్తున్నారు. అయితే పోలీసుల ప్రాథమిక అంచనా ఎలా ఉంది? ఇది స్థానికులా లేకపోతే బయట నుంచి వచ్చిన విగ్రహాల తవ్వకాల నేపథ్యంలో జరిగినటువంటి ఘటన అనే దాని మీద పోలీసులు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతున్నారా? అంటే ఈ మొత్తం ఘటన కూడా అర్ధరాత్రి పూట జరగడంతో ఎవరు పాల్గొన్నారు ఏమనే దాని మీద ఇప్పటికే విచారణ చేపట్టినట్టు పోలీసులు ఒక నిర్ధారణకైతే రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ గ్రామ దేవతలు నిలయమైనటువంటి ఆ ప్రాంతంలో గుప్త నిధుల కోసం అయితే తవ్వకాలు జరిగి ఉండాలి, తవ్వకాలు లేవు అనేసి స్థానికులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఇది రాజకీయ ప్రేరేపితమా లేక అల్లరి మొక్కలు మద్యం మత్తుతో
పాల్పడ్డారా అనే దాని మీద పోలీసులు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విచారణ మొదలు పెట్టారు. మరోవైపు బందోబస్తుకు పోయిన వాళ్ళు లేక ఇతర పోలీస్ డ్యూటీ ఎన్నికల విధులు ముగించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ 1-2 రోజుల్లో నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు. రైట్, థ్యాంక్ యూ మున్రాజ్.